ఓకే, నెక్స్ట్ ఈ బీఫామ్ వెబ్స్లోనే నెక్స్ట్ ఇంకొక టేబుల్కి చెప్పుకుందాం. అయితే ఈ టేబుల్లో ఉండే బీఫామ్ వెబ్స్ ఏం తెలియజేస్తాయంటే, సో బీయింగ్ అలాగే నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ అనేది తెలియజేస్తుంది అనమాట. అంటే ఒక వ్యక్తి ఏ ప్లేస్లో లేదా ఎక్కడ ఎలా ఉన్నారని చెప్పే సందర్భంలో మనం ఈ బీఫామ్ వెబ్స్ అనేది యూజ్ చేస్తుంటాం అనమాట. యాక్చువల్గా బీ అంటే మీనింగ్ అంటే ఉండుట అనమాట, అంటే ఉండడం గురించి మాట్లాడుతున్నమాట. అంటే ఎగ్జిస్ట్ అంటే ఉనికిని తెలియజేసేది అనమాట బీఫామ్ వెబ్స్ అనేవి. సో మనం ఇప్పుడు ఇక్కడ మనం ఈ టాపిక్ ఏంటంటే ఇలా ఉనికిని తెలియజేసేది అంటే ఎగ్జిస్టింగ్ గురించి తెలియజేసే బీఫామ్ వెబ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈ టేబుల్ ఏంటంటే యామ్ ఈజ్ ఆర్ అనే ప్రెసెంట్ బీఫామ్ వెబ్ తో పాటు వజ్ వర్ అనే పాస్ట్ బీఫామ్ వెబ్ కూడా ఇవ్వబడ్డాయి. ఇక్కడ మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి, చెప్పినప్పుడు మీరు జాగ్రత్తగా వినండి అమ్మా. అంటే మనకి పాస్ట్ బీఫామ్ వెబ్స్ ఉన్నాయి, ప్రెసెంట్ బీఫామ్ వెబ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, సరే చూద్దాం. సో ఇందులో సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఐ, దే, హీ, మోహన్, రాణి, వి అని వచ్చాయి కదా, రైట్. సో బీఫామ్ వెబ్స్ కూడా ఇవ్వబడ్డాయి. అలాగే నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయంటే ఆబ్జెక్ట్స్ కి ప్రిపోజిషన్ కూడా యాడ్ అయ్యి ఉన్నాయన్నమాట. ఫర్ సపోజ్ విత్ మై మామ్ అని వచ్చిందనుకో, దానికి అర్థం ఏంటి? విత్ అంటే తో కదా, మా అమ్మతో అని మీనింగ్ వస్తుందన్నమాట. ఇన్ ది పార్క్ అంటే మీనింగ్ అంటే ఇన్ అంటే లో అని అర్థం అనమాట. ఇన్ ది పార్క్ అంటే పార్క్ లో అని అర్థం అనమాట. అలాగే ఇన్ ది కాలేజ్ అంటే కళాశాలలో అని అర్థం అనమాట. దేర్ అంటే అక్కడ అని అర్థం అనమాట. అలాగే ఇన్ విజయవాడ అని వచ్చిందంటే అర్థం ఏంటంటే విజయవాడలో అని మీనింగ్ వస్తుంది. ఇన్ ఏలూరు అంటే ఏలూరులో అని మీనింగ్ వస్తుందన్నమాట. సో ఇది తెలిసే కదా ఆబ్జెక్ట్స్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూద్దాం, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే నేను విజయవాడలో ఉన్నాను. అయితే ఈ ఎగ్జాంపుల్ చెప్పుకునే ముందు ఒకసారి పైన చెప్పిన ట్యాబ్లెట్ ఫామ్ గురించి ఒకసారి మీరు తెలుసుకోండి. ఇందులో సబ్జెక్ట్ చేయండి. ఐ అని వచ్చింది కదా, ఇందులో ఇది ఎగ్జిస్టింగ్ గురించి కాబట్టి ఒకసారి డీటెయిలింగ్ గా ట్యాబ్లెట్ ఫామ్ గురించి మనం డిస్కస్ చేసుకున్న తర్వాత అప్పుడు కింద ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఓకేనా, సపోజ్ ఫస్ట్ ఐ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. ప్రెజెంట్ లో ఏం తీసుకుంటాం? ఐ యామ్ అనే కదా అంటాం. ప్రెజెంట్ బీఫామ్ వెబ్స్ తీసుకోండి. ముందు యామ్ ఈజ్ ఆర్ గురించి డిస్కస్ చేసుకుందాం, తర్వాత పాస్ట్ బీఫామ్ వెబ్ గురించి తెలుసుకుందాం. మీకు కన్ఫ్యూజన్ ఉండదు అప్పుడు. కాబట్టి ఫస్ట్ ప్రెజెంట్ బీఫామ్ వెబ్ గురించి తెలుసుకుందాం. సో ఐకి ఏ సబ్జెక్ట్ యూజ్ చేస్తారు? యామ్ కదా యూజ్ చేస్తారు. ఐ యామ్ అని మాట వచ్చింది. ఇంతకీ ఐ యామ్ అంటే మీనింగ్ ఏంటంటే నేను ఉన్నాను అని అర్థం అనమాట. ఐ యామ్. ఓకే, అంటే ఫర్ సపోజ్ నేను పార్క్ లో ఉన్నాను అని చెప్పాలనుకోండి, ఐ యామ్ ఇన్ ది పార్క్ అని చెప్తాను అనమాట. అదే ఫర్ సపోజ్ ఐ యామ్ అంటే ఏంటి? నేను ఉన్నాను కదా, నేను కాలేజ్లో ఉన్నాను అని చెప్పాలనుకోండి ఏం చెప్తారు? ఐ యామ్ ఇన్ ది కాలేజ్ అంటారు. నేను విజయవాడలో ఉన్నాను అని చెప్పాలి, ఎలా చెప్తారు? ఐ యామ్ ఇన్ విజయవాడ అని చెప్తారు. సో అర్థమైందా? అలాగే నెక్స్ట్ ఈజ్ అనేది తీసుకుందాం. ఈజ్ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ సబ్జెక్ట్స్ తీసుకుందాం. అంటే హీ తీసుకుందాం. హీ ఈజ్ అంటే అర్థం ఏంటి? మీరు ఎగ్జాక్ట్ మీనింగ్ తెలుసుకోండి. ఇక్కడ హీ ఈజ్ అంటే ఏంటో తెలుసుకోండి. ఇంతకీ హీ ఈజ్ అంటే మీనింగ్ ఏంటంటే అతడు ఉన్నాడు అని అర్థం అనమాట. అర్థమైందా? హీ ఈజ్ అంటే ఏంటి? అతడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? పార్క్ లో ఉన్నాడు అనుకుందాం. అతడు పార్క్ లో ఉన్నాడు అని చెప్పాలి. అప్పుడు మీరేం చెప్తారు? హీ ఈజ్ ఇన్ ద పార్క్ అని చెప్పాల్సి ఉంటుంది. అలా కాకుండా అతను ఏలూరులో ఉన్నాడు అని చెప్పాలి. ఎలా చెప్తారు? హీ ఈజ్ ఇన్ ఏలూరు అని చెప్తారు అనమాట. నెక్స్ట్ ఇంకోటి, అతడు అక్కడ ఉన్నాడు అని చెప్పాలి. అప్పుడు ఏమంటారు? హీ ఈజ్ దేర్ అని చెప్తారన్నమాట. హీ ఈజ్ దేర్ అంటే మీనింగ్ ఏంటి? అతడు అక్కడ ఉన్నాడు అని అర్థం అనమాట. మీకు అర్థమైంది కదా? సో మోహన్, రాణి సేమ్ అలాగే వస్తుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఆర్ గురించి మాట్లాడుకుందాం. ఆర్ అంటే ప్లూరల్ సబ్జెక్ట్ యూజ్ చేస్తారు కదా. మనకి ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్స్ ఏమున్నాయంటే దే ఉంది, వి కూడా ఉంది. మనం దే అని ఎగ్జాంపుల్ తీసుకుందాం, దే అని సబ్జెక్ట్ తీసుకుందాం. ఓకే, దే ఆర్. ముందు మీరు దే ఆర్ అంటే ఏంటో అర్థం తెలుసుకుందామా, ఎగ్జాక్ట్ మీనింగ్ అది తెలుసుకోండి. దే ఆర్ అంటే మీనింగ్ ఏంటి? వాళ్ళు ఉన్నారు అని అర్థం అనమాట. దే ఆర్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళు పార్క్ లో ఉన్నారు అని చెప్పాలి. ఎలా చెప్తారు? దే ఆర్ ఇన్ ది పార్క్ అంటారు. వాళ్ళు విజయవాడలో ఉన్నారు అని చెప్పాలి. దే ఆర్ ఇన్ విజయవాడ అంటారు. వాళ్ళు ఏలూరులో ఉన్నారు అని చెప్పాలి. ఎలా చెప్తారు? దే ఆర్ ఇన్ ఏలూరు అని చెప్తారు అనమాట. లేదా వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పాలి. ఏమంటారు? దే ఆర్ దేర్ అని చెప్తారు అనమాట. సో ఈ విధంగా మీకు యామ్ ఈజ్ ఆర్ గురించి ఐడియా వచ్చింది అనుకుంటాను. అంటే ప్రస్తుతం ప్రెసెంట్ టెన్స్ లో మీరు పార్క్ లో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు అని చెప్పే సందర్భానికి మనం యామ్ ఈజ్ ఆర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, ప్రెసెంట్ ని తెలియజేసే ఎగ్జిస్టింగ్ అనమాట. అదే పాస్ట్ యాక్షన్ లో మీరు ఒకప్పుడు ఉండేవాడు, అతను అక్కడ ఉండేవాడు, ఇప్పుడు లేరు, ఒకప్పుడు ఉండేవాడు అని చెప్పే సందర్భంలో మనం వజ్ కానీ వర్ కానీ యూజ్ చేస్తాం అనమాట. ఫర్ సపోజ్ ఐ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. ఐ వజ్ అని అనుకుంటా. సపోజ్ ఐ వజ్ అంటే మీనింగ్ ఏంటి? నేను ఉండేవాడిని అని అర్థం అనమాట. ఇప్పుడు కాదు, నేను ఉండేవాడిని అర్థం అనమాట. ఐ వజ్ అంటే అర్థం ఏంటి? నేను ఉండేవాడిని. ఇక్కడ మీరు ఎగ్జాక్ట్ టెర్మినాలజీ చూసుకోవడం ఒకసారి. ఆ వర్డ్ ఎగ్జాక్ట్ వర్డ్స్ మీనింగ్ అనేది ఇక్కడ మీరు గమనించాల్సి ఉంటుంది. ఐ వజ్ అంటే మీనింగ్ ఏంటంటే నేను ఉండేవాడిని. ఐ వాజ్ ఇన్ ఏలూరు అని వచ్చింది అనుకోండి, మీనింగ్ ఏమవుతుంది తెలిసిన? నేను ఏలూరులో ఉండేవాడిని, ఇప్పుడు లేను, ఒకప్పుడు ఉండేవాడిని అని అర్థం అనమాట.
అదే నేను విజయవాడలో ఉండేవాడిని అని చెప్పాలనుకోండి, ఇప్పుడు నేను విజయవాడలో లేను, కాకినాడలో ఉన్నాను అనుకుందాం. ఓకే, కాబట్టి నేను విజయవాడలో లేను, నేను విజయవాడలో ఉండేవాడిని అని చెప్పాలి. దానికి ఏం చెప్తారు? ఐ వాజ్ ఇన్ విజయవాడ అని చెప్తారు అనమాట. అర్థమైనా? అలాగే మోహన్ గురించి మాట్లాడుకుందాం. మోహన్ అక్కడ ఉండేవాడు అని చెప్పాలి. మోహన్ అక్కడ ఉండేవాడు అంటే ఏమంటారు? మోహన్ వాజ్ దేర్ అని అనమాట. మోహన్ సింగులర్ కాబట్టి మోహన్ వాజ్ దేర్ అని చెప్పాలన్నమాట. అదే మోహన్ కాలేజ్లో ఉండేవాడు అని చెప్పాలి. మోహన్ వాజ్ ఇన్ ద కాలేజ్ అని చెప్తారన్నమాట. మోహన్ విజయవాడలో ఉండేవాడు, ఇప్పుడు లేడు. మోహన్ విజయవాడలో ఉండేవాడు అంటే ఏమంటారు? మోహన్ వాజ్ ఇన్ విజయవాడ అని చెప్తారన్నమాట. అదేనా వాజ్ గురించి అర్థమైంది కదా. ఇక వేర్ గురించి మాట్లాడుకుందాం. వేర్ అనేది ఏంటంటే ప్లూరల్ సబ్జెక్ట్ యూజ్ చేస్తారన్నమాట. సో ఇక వి గురించి చూసుకుందాం. వి అనేది సబ్జెక్ట్ బేస్ చేసుకుని చూద్దాం. వి వర్ అనొచ్చు, లేదా దే వర్ అని కూడా అనొచ్చు. వి వర్ అంటే మీనింగ్ ఏంటి? మేము ఉండేవాళ్ళం అని అర్థం అనమాట. దే వర్ అంటే వాళ్ళు ఉండేవారు అని అర్థం అనమాట. అలా వస్తుందన్నమాట. దే వర్ అంటే వాళ్ళు ఉండేవారు, వి వర్ అంటే మేము ఉండేవాళ్ళం అనమాట. ఇక్కడ సబ్జెక్ట్ వి తీసుకుందాం మనం. వి వర్ అంటే అర్థం ఏంటి? మేము ఉండేవాళ్ళం. ఓకే, మేము పార్క్లో ఉండేవాళ్ళం అని చెప్పాలి. ఎలా చెప్తారు? వి వర్ ఇన్ ది పార్క్. మేము విజయవాడలో ఉండేవాళ్ళం అని చెప్పాలి. ఎలా చెప్తారు? వి వర్ ఇన్ విజయవాడ అని చెప్తారు మేడం. మేము అక్కడ ఉండేవాళ్ళం, ఇప్పుడు ఉండట్లేదు, మేము అక్కడ ఉండేవాళ్ళం అని చెప్పాలి. ఎలా చెప్తారు? వి వర్ దేర్ అని చెప్తారు మేడం. సో ఈ రకంగా సెంటెన్స్ అనేది ఫ్రేమ్ అవుతుంటుంది మేడం. అదేనా? నేను ఒకసారి వన్ బై వన్ చెప్పేస్తాను, ఒకసారి చూడండి. సబ్జెక్ట్ బేస్ చేసుకుని వర్బ్ చూసుకుందాం. ఐ యామ్ అంటే నేనున్నాను. ఓకే, ఐ వాజ్ నేను ఉండేవాడిని అని మీనింగ్ వస్తుంది. ఇక దే చూద్దాం. దేకి ఆర్గా యూజ్ చేస్తారు. దే ఆర్ వాళ్ళు ఉన్నారు అని అంటారు అనమాట. అదే దే వర్ అనుకోండి, వాళ్ళు ఉండేవారు అని మీనింగ్ వస్తుంది. ఇక హీ సబ్జెక్ట్ చూద్దాం. హీకి ఏం యూజ్ చేస్తారు? మన ప్రెజెంట్ లో ఈజ్ యూజ్ చేస్తారు, పాస్ట్ టెన్స్ లో అయితే వాజ్ యూజ్ చేస్తుంటారు అనమాట. చూద్దాం. హీ ఈజ్ అంటే అతడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు అని అర్థం. హీ వాజ్ అతడు ఉండేవాడు, ఇప్పుడు లేడు, ఒకప్పుడు ఉండేవాడు అని అర్థం అనమాట. అలాగే సేమ్ కేసు మోహన్ కూడా వస్తుంది చూడండి. మోహన్ ఈజ్ మోహన్ ఇప్పుడు ఉన్నాడు అని అర్థం అనమాట. మోహన్ ఉన్నాడు. మోహన్ వాజ్ మోహన్ ఉండేవాడు అని అర్థం అనమాట. అలాగే రాణి కూడా చూద్దాం. రాణి ఈజ్ రాణి ఉండేది, ఇప్పుడు లేదు. ఎక్స్ట్రీమ్లీ సారీ. రాణి ఈజ్ అంటే అర్థం ఏంటంటే రాణి ఉన్నది, ఇప్పుడు ఉన్నది అని అర్థం అనమాట. రాణి వాజ్ అంటే అర్థం ఏంటంటే రాణి ఉండేది, ఇప్పుడు లేదు అని అర్థం అనమాట. ఓకేనా? సో రాణి ఈజ్ అంటే ఇప్పుడు ఉన్నది, రాణి వాజ్ అంటే రాణి ఉండేది అని అర్థం వస్తుందన్నమాట. అలాగే వి గురించి మాట్లాడితే కనుక వి అనే సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి ప్రెజెంట్ టెన్స్ లో అయితే ఆర్ యూజ్ చేస్తారు, పాస్ట్ టెన్స్ లో అయితే వర్ అనే వర్బ్ యూజ్ చేస్తారు అనమాట. అందుకే వీఆర్ అంటే ఏంటంటే మేము ఉన్నాము అని అర్థం అనమాట. మేము ఉన్నాము అంటే వీఆర్ అంటారు. వి వర్ అంటే మేము ఉండేవాళ్ళం అని చెప్పే సందర్భంలో వి వర్ అనేది యూజ్ చేస్తారు అనమాట. ఇప్పుడు మీకు అర్థమైందమ్మా బిఫార్మ్ వెబ్స్ అనేవి ఎగ్జిస్టింగ్ సంబంధించింది. సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం వన్ బై వన్ చూద్దాం. నేను విజయవాడలో ఉన్నాను అనే ఒక తెలుగు సెంటెన్స్ ఉంది, బాగా చూసుకోండి. నేను విజయవాడలో ఉన్నాను. ఓకే, దీన్ని ఇలా రాయకూడదు. చూడండి, తెలియక చాలా మంది పిల్లలు రాసేస్తారు. నేను అంటే ఐ, విజయవాడలో అంటే విజయవాడ ఇన్, ఉన్నాను అంటే యామ్, ఐకి ఆమె కదా యూజ్ చేస్తారు. ఐ విజయవాడ ఇన్ యామ్ అని రాయకూడదు, రాంగ్ అది. అలాగే ఇలా కూడా రాయకూడదు. ఐ ఇన్ విజయవాడ యామ్ అంటే నేను అంటే ఐ, విజయవాడలో అంటే ఇన్ విజయవాడ, ఉన్నాను అంటే యామ్ అలా రాసేయకూడదు. ఐ ఇన్ విజయవాడ యామ్ అని కూడా రాయకూడదు, అది కూడా రాంగ్. ఎలా చెప్పాలంటే నేను ఉన్నాను అంటే చెప్పాలి ముందు. పైన టేబుల్ చూడండి ఒకసారి. ఐ ఇన్ విజయవాడ, ఈ మధ్యలో బీఫామ్ వర్బ్ ఉంది చూడండి. ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి ఐ ఆమ్ ఇన్ విజయవాడ అని చెప్పాలన్నమాట. పైన ట్యాబ్లెట్ ఫామ్ బేస్ చేసుకుని చూడండి. అదేనా? నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. నేను విజయవాడలో ఉండేవాడిని, ఒకప్పుడు ఉండేవాడిని, ఇప్పుడు లేను. ఒకప్పుడు ఉండేవాడిని అని చెప్తే పాస్ట్ యాక్షన్ అనమాట. ఓకే, పాస్ట్లో ఉండేవాడిని, ఇప్పుడు లేను. ఈ సెంటెన్స్ ఎలా రాస్తారు? ఐ వాజ్ అనాలి కానీ ఐ ఆమ్ అనకూడదు. పైన చెప్పినట్టు ఐ వాజ్ అంటే నేను ఉండేవాడిని. ఎక్కడ? విజయవాడ. నేను విజయవాడలో ఉండేవాడిని అని చెప్తున్నాను కాబట్టి ఐ వాజ్ ఇన్ విజయవాడ అని చెప్తాను అనమాట. ఐ వాజ్ అంటే నేను ఉండేవాడిని, ఎక్కడ? విజయవాడలో. సో ఐ వాజ్ ఇన్ విజయవాడ అని వస్తుందన్నమాట. వాజ్ అని చెప్పాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. అతను ఏలూరులో ఉన్నాడు, ప్రజెంట్ ఉన్నాడు. ఓకే, అతను ఏలూరులో ఉన్నాడు కాబట్టి ఏం చెప్పాలి? అతను ఉన్నాడు అని చెప్పాలి. హీ ఈజ్ అంటే అతను ఉన్నాడు ఇన్ ఏలూరు. సో హీ ఈజ్ ఇన్ ఏలూరు అని చెప్తాం అన్నమాట. అలాగే నెక్స్ట్ కూడా చూడండి. అతను ఏలూరులో ఉండేవాడు అని ఉంది. ఒకప్పుడు ఉండేవాడు, ఇప్పుడు కాదు. సో అతను ఏలూరులో ఉండేవాడు. సో ఇక్కడ అతను అంటే హీ, ఏలూరులో అంటే ఇన్ ఏలూరు, ఉండేవాడు అంటే వాజ్ యూజ్ చేస్తారు హీ కాబట్టి. ఓకే, మీరు ఆ ట్యాబ్లెట్ ఫామ్ అబ్జర్వ్ చేయండి పైన. సో హీ ఇన్ ఏలూరు మధ్యలో ఏంటంటే మన బీఫామ్ వెబ్స్ ఉన్నాయి.
పాస్ట్ యాక్షన్ కాబట్టి వాజ్ కానీ వర్ కానీ తీసుకుంటాం. సో హీ సింగులర్ కాబట్టి సో వాజ్ అనేది తీసుకోనమాట. సో హీ వాజ్ ఇన్ ఏలూరు అని తీసుకుంటారు అనమాట. నెక్స్ట్ మోహన్ పార్క్లో ఉన్నాడు. మోహన్ ఉన్నాడు ఇన్ ద పార్క్. సో మోహన్ ఈజ్ ఇన్ ద పార్క్ అని చెప్తారు అనమాట. మోహన్ పార్క్లో ఉండేవాడు అని చెప్పాలి. మోహన్ ఉండేవాడు అనేది చెప్పాలి ఫస్ట్. సో మోహన్ వాజ్ అని చెప్తారు. సో మోహన్ వాజ్ ఇన్ ద పార్క్. అలాగే రాణి కళాశాలలో ఉంది. రాణి ఈజ్ అని చెప్పాలి, ఎందుకంటే కళాశాలలో ఉంది, ప్రజెంట్ ఉంది. ఓకే, కాబట్టి రాణి ఈజ్ ఇన్ ద కాలేజ్. సో ఈ రకంగా ఉంది. వాళ్ళు అక్కడ ఉండేవారు కాబట్టి వాళ్ళు ఉండేవారు దే వర్. ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ పడింది. దే వర్ WARE అని పడింది, బట్ రాంగ్, అది WERE పైన టేబుల్లో ఉంది కదా ఆ స్పెల్లింగ్ అనమాట. సో దే వర్ దేర్, వాళ్ళు అక్కడ ఉండేవారు అని మీనింగ్ వస్తుంది అనమాట. సో ఈ రకంగా మనకి ఎగ్జిస్టింగ్ తెలియజేసే బీ ఫార్మ్ వెర్బ్స్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ చెప్పబడింది అనమాట. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయడమా.